హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు కోనసీమ ఆంధ్రాలో ఎలా చేస్తారో ఆ విధంగా నేను చేసి చూపిస్తాను. ఇవి ఫస్ట్ నీట్గా తోమించుకొచ్చాను, కట్ చేయించుకొచ్చాను. కానీ నీట్గా లేవండి. ఇవన్నీ చూసారా లోపల ఎలా నల్లగా ఉందో అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పైన పులుసు ఉంటే అవన్నీ తీసి పెట్టుకోవాలి. చూస్తున్నా ఇవి కేజీ చేపలు. వాటికి ఒక మామిడికాయ వేస్తున్నాను, పెద్ద సైజు ఒక ఆనియన్, పెద్ద సైజు ఇవి ఒక 3 టమాటాలు వేస్తున్నానండి. ఈ 3 అవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయకి మాత్రం తోలు తీసి పెట్టుకోవాలి. పైన లైట్గా తోలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు చూస్తున్నా క్వాంటిటీ. ఒక కేజీ చేపలు కాబట్టి అవి వాటికి ఇంత చింతపండు కావాల్సి వస్తుంది. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ చింతపండు కూడా నానేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నాగా దాంట్లో పెక్కలు ఏమైనా ఉంటే తీసేసి నీట్గా నానేస్తున్నానండి. నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ అట్లా ఉండిస్తే నీట్గా బాగా పల్ప్ అంతా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి చేపలకి ఎప్పుడు కూడా పెద్ద దబర కావాలండి. అంటే మనకి ఒక ముక్కల మీద ముక్కలు పడితే తీసుకునేటప్పుడు మనకు కష్టం అవుద్ది. అందుకోసం అండి కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే బౌల్ తీసుకున్నాను. చూస్తున్నా కదా ఇంత చేపల దబర అని మార్కెట్లో అమ్ముతుంటారు. మనం అది పరంగా తెచ్చుకోవాలి. మామూలుగా అయితే మీకు అది ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు. వెడల్పు వాటి వస్తువులు పెట్టుకుంటే బాగుంటుంది. చూస్తున్నాక ఈ విధంగా అయితే నాకు ఇదైతే బాగా కాలిపోయింది, బాగా కాగుతుంది. కాగిన తర్వాత దీంట్లోకి చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ అయితే నేను మీకు రుచికి సరిపడినట్టు ఆయిల్ వేసుకొని, నాకైతే చేపల కూర కనీసం ఒక 150 గ్రామ్స్ అయితే వేస్తాను. కేజీ చేపలకు 150 గ్రామ్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా దాంట్లో ఆయిల్ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత నేను బౌల్ నీట్గా హీట్ అయిన తర్వాత 150 గ్రామ్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుని, ఇదైతే కొంచెం ఖచ్చితంగా 150 గ్రామ్స్ అయితే కావాలి నాకైతే. చూస్తున్నాను కదా ఇది మెయిన్ ఏంటంటే ఆయిల్ ఉంటే ఒక 3 డేస్ అయినా పాడు కదండి. ఎందుకంటే పైన ఒక లేయర్గా ఉంటే మనకు చేపల పులుసు అనేది చెడిపోకుండా ఉంటుంది. దీనిలోకి ఆవాలు కాస్త, పోపు గింజలు అంటారు కదా ఆవాలు కొంచెం, దీనిలోకి మనకి మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. మెంతులు వేయడం వల్ల ఏంటంటే దీనికి ఇంకేం పౌడర్ అవసరం లేదు. 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. జీలకర్ర ఒక టీ స్పూన్ వేస్తున్నాను. తడిచిందంటే నా చేతి చెమ్మగా ఉండడం వల్ల జీలకర్ర తడిచింది, అందుకని అట్టుంది మీకు. ఇవైతే ఒక చిటపట అనేట్టు వేసుకోవాలి. ఇవి పోపు గింజలు మాడిపోకుండా చూసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాడిపోయిందంటే చేదు తగులుతుందండి కూర. మనకి మెంతులు మామూలుగా వేసేస్తున్నాను, పౌడర్ చేయలేదు. మనకి సింపుల్గా అయిపోతుంది. కోనసీమ ఆంధ్ర స్టైల్లో ఈ చేపల పులుసు అని చేస్తాను. ఇవన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాయి కదండి. ఎర్రగడ్డ, ఆనియన్, టమాటోస్ అన్ని కట్ చేసి పెట్టుకుని ఇవి కూడా వేసేసి నీట్గా దీన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూస్తున్నాను ఈ విధంగా మనకి వేసేసి ఇవి నీట్గా దీనిపైన మనకి బౌల్ ఒక ప్లేట్ కనిపెట్టేస్తే నీట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనికి చూస్తున్నారా 2 సార్లు అట్లా కలిపెట్టేసి, ఎందుకంటే అడుగంటుందండి అందుకని కలిపెట్టేసి దీనిపైన మనం మూత పెట్టేద్దాం. మనకి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత కనిపెట్టేస్తామంటే ఇవి నీట్గా కుక్ అయిపోతాయి. చూస్తున్నారా మనకి ఒక 2 మినిట్స్కి ఎలా కుక్ అయిపోతున్నాయో. దీనిలోకి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే ముందుగా కరివేపాకు వేస్తే అవి ఏంటంటే బజ్జి అయిపోద్ది, మనకి కర్రీ టేస్ట్ మారిపోద్ది. అందుకోసం ఏంటంటే జస్ట్ ఒక టమోటాలు జస్ట్ 2 మినిట్స్ ఉన్నప్పుడు కానీ వేసామంటే ఇవి నీట్గా అవి బాగా కనిపిస్తాయి, స్మెల్ కూడా బాగా వస్తుంది. అందుకోసమని కరివేపాకు లాస్ట్లో వేస్తాము. చూస్తున్నాగా ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నాయి. వీటిని మూత పెట్టేస్తానండి. ఒక 10 మినిట్స్ కానీ మూత పెట్టేస్తామంటే ఇవి నీట్గా కుక్ అవుతాయి. ఇవి ఏంటంటే మనకి టమాటో అయితే నీట్గా స్మాష్ అయిపోతుంది. ఆనియన్స్ మాత్రం కొంచెం పెద్దగా కనిపిస్తుంటుంది. మనకి చేపల కూరలకు ఆనియన్స్ కనిపిస్తుంటేనే బాగుంటుందండి. దీంట్లో రుచికి సరిపడినట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని, ఇన్ కేస్ ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకని ఉప్పు కొంచెం వేసేసుకొని దీన్ని నీట్గా కలిపెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి ఏంటంటే బాగా కుక్ అవుతాయండి. ఇవేంటంటే మనకి ఫస్ట్ మూత పెట్టేస్తే ఆ సెగకి బాగా కుక్ అవుతాయి. బాగా టేస్ట్ కూడా సిమ్లో ఉడికితే బాగుంటుందండి. అందుకని చేపల కూరకు మాత్రం చూస్తున్నారా ఈ విధంగా మూత అయితే పెట్టేస్తున్నాను. నేనైతే పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్. కానీ జాగ్రత్త అండి, ఎందుకంటే మాడుగా ఉంటుంది. అప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఇట్లాగైతే మూత ఒక 10 మినిట్స్ అయిపోయింది. చూస్తున్నాం ఎంత బాగా వచ్చేసాయో, కుక్ అవుతున్నాయో, ఎంత బాగా వచ్చాయండి. అసలు చాలా చాలా బాగుంది. చూసేదానికి స్మెల్ కూడా బాగా వస్తుంది. మెంతులు అవన్నీ వేసాం కాబట్టి చాలా స్మెల్ బాగుంటుందండి చేపల కూరకి. మనకి చేపలకు నీసు వాసన అనేది రాదండి. మెంతులకు కానీ జీలకర్ర కానీ ఈ పోపు గింజలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోనసీమ ఆంధ్ర అంటే ఇట్లాగే చేస్తారు. చాలా బాగుంటుందండి చేపల కూర కూడా. చూస్తున్నారు ఈ విధంగా స్మాష్ చేసేసుకొని మనకి చింతపండు పల్ప్ అనేది నేను రెడీ చేసుకున్నాను.
మామిడికాయకి అయితే తోలు తీసి పక్కన కట్ చేసి పెట్టుకోండి, కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకొని మ్యాంగో. ఇది చూస్తున్నాగా ఈ విధంగా నీట్గా అయిపోయిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు అనేది ఫస్ట్ మనం పల్ప్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే చూపిస్తాను అది కూడా మీకు. ఆ పల్ప్ అంతా తీసి పక్కన పెట్టేసుకోండి, నీట్గా పిప్పి మాత్రం పక్కన పెట్టేసుకొని నీట్గా పులుసు మనకి ఎంత అయితే కావాలో అంత క్వాంటిటీలో పులుసు తీసి పెట్టుకోండి. ఇది చూస్తున్నాం కదా, మనకి చేప అయితే మునగాలండి పులుసు పోసేటప్పుడు, మరీ తక్కువ పోయొద్దు. చేప ఉడకాలి, మామిడికాయ ఉడకాలి కాబట్టి క్వాంటిటీ ఏంటంటే చూపిస్తాను మీకు ఎలా క్వాంటిటీ కావాలనేది. నేను ఇదైతే ఇంకా 2 మినిట్స్ అట్లా పెట్టేస్తున్నాను. ఇది 2 మినిట్స్ అట్లా పెట్టేసిన తర్వాత దీన్ని ఉడికిన తర్వాత ఉడకాలి కొంచెం. ఇంకా మనకి టమాటో స్మాష్ అవ్వాలి కాబట్టి ఇంకా కావాలి ఒక 2 మినిట్స్ పెట్టేస్తున్నాను. చూసినా కదా ఈ విధంగా మాకు అయితే టమాటో అయితే నీట్గా స్మాష్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఏందో చూసినా నాకైతే అడుగు అంటింది కొంచెం లైట్గా. చూసినా కదా ఈ విధంగా అడుగు ఎక్కడైతే అంటిందో దాన్ని నీట్గా అక్కడ క్లీన్ చేసుకోవాలి, లేదంటే అక్కడ గీకేస్తే మనకి చేపలు అంటుకోకుండా ఉంటుంది. ఇన్ కేసు గీకలేదనుకుంటే గీకేసుకుంటే నీట్గా చేపలు అడుగు అంటకుండా ఉంటుంది, అందుకోసం అనేది నీట్గా గీకేస్తున్నాను. ఇక్కడ చూసినాగా ఈ విధంగా అనేసుకుని దానిపైన ఇప్పుడు కానీ చింతపండు పులుసు కానీ పోసేసుకున్నామంటే మనకి చేపల కూర చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడు టమాటాలు అయితే స్మాష్ అయిపోయి ఆనియన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి నీట్గా. ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి, టమాటాలు అయితే బాగా వచ్చేసాయి. లేదు మాకు ఇంకా చిన్న సైజు టమాటాలు కోసుకుంటాం, అదైనా నో ప్రాబ్లం. ఇదైతే నీట్గా బాగుంటుందండి, టమాటాలకి ఇలా క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే దీనిలోకి యాడ్ చేయాలి. చింతపండు పులుసు కంటే ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పసుపు, కారం వేయాలని. పసుపు వచ్చి 1/2 స్పూన్ వేస్తున్నాను. మనకి కేజీ చిన్న చేపలు కాబట్టి మనకి పసుపు 1/2 స్పూను. కారం వచ్చి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కారం అండి. కారం మనకి రెడ్గా ఉండే కారం ఉండాలి, అంటే కొత్త ఎండుమిరపకాయలు అంటారు కదా అలా వాటి కారం అయితే ఎర్రగా ఉంటుంది. ఆ కారం వేసుకుంటే మనకి కూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూసేదానికి తినేదానికి కానీ టేస్ట్ బాగుంటుంది. చూసినాక కారం ఎలా ఉందో, ఎంత రెడ్గా ఉందో ఈ కారం వల్ల ఏందని మనకి చేపల కూర కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి అలా కలబెట్టేసి మళ్ళీ ఎక్కువసేపు సిమ్లో ఉంచుకోండి. ఇది ఎందుకంటే మెయిన్ ఈ కారం అనేది మాడిపోయిందంటే నల్లగా మారిపోద్ది, అందువల్ల దీన్ని సిమ్లో వేసి దీంట్లోకి ఇప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటాను. చూస్తున్నాను కదా ఈ విధంగా చింతపండు పులుసు అయితే ఫస్ట్ పల్ప్ అంతా తీసి పెట్టేసుకున్నాను, దాంట్లో యాడ్ చేసేస్తాను. నాకైతే చేతిలో ఫోన్ రెండు ఒకే క్వాంటిటీలో రాలేదు, అందుకని చింతపండు పులుసు అనేది ఎంత పోస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి. ఇంత చింతపండు పులుసు యాడ్ చేసేస్తాను. ఈ చింతపండు పులుసు పోసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా నీట్గా 2-3 సార్లు కలిపెట్టండి. కలిపెట్టేసిన తర్వాత మనకి చేపలు లోపలంతా క్లీన్ చేసి పెట్టుకుంటామండి. ముందుగానే మనం ఫస్ట్లో మీకు చెప్పున్నాను, చేపల లోపల పొట్ట లోపల అంతా నల్లగా ఉంది కదా అదంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలని చెప్పాను. అదంతా నీట్గా పక్కన క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ చేపలు కోనసీమ ఆంధ్రాలో ఎక్కువ పులుసుతోనే చేపలు ఉడకాలండి, అప్పుడే మనకి చేపలకి పులుసు బాగా పట్టుద్ది. నెక్స్ట్ వచ్చి స్మెల్ కూడా రావు, ఎందుకంటే మనం మెంతులు జీలకర్ర దీంట్లో ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి స్మెల్లే రాదండి. ఈ విధంగా చేపల్ని ఒక్కొక్కటి విడివిడిగా పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి చేప పెట్టాలంటే తీసుకునే దానికి కష్టం. నెక్స్ట్ వచ్చి వాటికి ఉప్పు, కారం, పసుపు అనేది కరెక్ట్గా పట్టదు. చూసినా కానీ నాకు ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల కూర చూసేటప్పుడు, అంటే స్టార్టింగ్లో ఇంత కలర్ఫుల్గా ఉందంటే చేస్తే ఎలా ఉంటుందో చూడండి, మీరు ఆలోచించండి. అంటే ఆయిల్ కానీ దీనిలో కారం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేయాలి కరెక్ట్గా. పులుపు కూడా దీనికి మెయిన్ కరెక్ట్గా ఉంటే చేపల కూర అదుర్సండి. అందుకోసం నేను ఫస్ట్ చూస్తున్నాను కదా ఈ విధంగా చేపలను ఒక్కొక్కటి సపరేట్గా పెడుతున్నాను. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత నీట్గా దీన్ని ఇది ఈజీగా మనకి 1/2 అవర్ దాకా సిమ్లో పెట్టేస్తే నీట్గా కుక్ అయిపోద్ది. చేపలకి ఉప్పు, కారం బాగా పట్టుద్ది. నెక్స్ట్ ఏంటంటే మనం మామిడికాయ ఇప్పుడే వేయొద్దండి, ఎందుకంటే మామిడికాయ ఎప్పుడే వేసేస్తే మామిడికాయ కరిగిపోద్ది. అందువల్ల మనం తోలు తీసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ మనకు ఆ 10 మినిట్స్ ఏంటంటే జస్ట్ మనకి ఇది చూస్తున్నా కదా ఇది బాగా పులుసు అంతా ఉప్పు, కారం చేపలకు ముక్కలకు బాగా పట్టాలండి. ఈ ముక్కలకు బాగా పట్టిన దాకా దీన్ని ఇట్లాగా వండిచ్చేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఈ మామిడికాయ పీసెస్ అక్కడక్కడ వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నా కదా ఇట్లా చేప ముక్కలన్నీ మునిగేటట్టు పెట్టుకోవాలి, ఈవెన్గా పెట్టుకోవాలి. చూస్తున్నా కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉంటుంది, స్మెల్ కూడా అదుర్సండి. చూడండి ఇప్పుడు దీన్ని అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ వేసేసే టైం వచ్చేసింది. చూస్తున్నాను కదా ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. అసలు చూడండి ఎంత చూసేదానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు టేస్ట్ కూడా స్మెల్ బాగా వస్తుందండి. ఉప్పు కొంచెం తక్కువైనట్టు స్మెల్ వస్తుంది, మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఉప్పు సరిపోయిందా లేదో చూసి వేస్తాను. ఇప్పుడు పులుసుగానే ఉంది, ఇంకా ఉప్పు చూస్తే నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది. దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మామిడి దెబ్బలు చూడండి ఎంత పెద్దగా వేసేస్తాను, ఎందుకంటే సన్నగా వేసేస్తాను అంటే దాంట్లో కరిగిపోతుందండి, మనకి ఇంకా ఎక్కువ పుల్లగా అవుద్ది.
అందుకోసం ఏంటంటే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఒక 40% కర్రీ ఉడికిన తర్వాత ఈ మామిడికాయ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ దెబ్బలైతే ఇట్లా వేసేసాను కదా. నేనైతే జస్ట్ ఒక్క కాయ కోసి వేసుకున్నాను. ఇది పుల్లగా లేదు మరీ ఎక్కువ, అందుకోసం ఒక్క కాయ వేసాను. మీకు పులుపు తక్కువగా ఉందనుకుంటే ఇంకొక కాయ కూడా వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది నాకు. మామిడికాయ ఎక్కువ తినరు కాబట్టి మాకు, అందువల్ల ఇది ఒక్క కాయ వేస్తున్నాను. ఉప్పు అయితే నాకు తక్కువగా అనిపిస్తుంది. ఉప్పు ఇంకా దీంట్లోకి ఉప్పు కొంచెం యాడ్ చేస్తాను ఫైనల్గా. నేను మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీరు వేసుకోండి. అంటే మనం ఎగ్జాక్ట్గా చూసుకొని లేలేము కదా, అందుకని ఉప్పు అయితే నాకు తక్కువ, సాల్ట్ వేసేస్తున్నాను. వేసేసి ఇంకో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే సిమ్లో పెట్టేస్తే చాలు. మనకి దీన్ని పైన ఒక లేయర్లా రావాలండి. ఎట్లా రావాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం చేప ముక్కలు పెట్టేటప్పుడు ఏ కలర్ అయితే వచ్చిందో చూస్తున్నాగా, ఇక్కడ ఒక లేయర్గా పైన కొంచెం మాత్రమే వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఆ లేయర్ లాగా అంతా కంప్లీట్గా కర్రీ మొత్తం లేయర్గా రావాలి చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడ తీసిన గంటి దగ్గర తీసాను కదా, అక్కడ ఎలా లేయర్ అయితే వస్తుందో అంతా కంప్లీట్గా బౌల్ మొత్తం కూడా అదే లేయర్ వస్తుంది. అప్పుడు మనకి కంప్లీట్గా కూర అనేది ఫినిషింగ్ వచ్చినట్టు. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ విధంగా నాకైతే ఇది ఇంకా ఒక 10 మినిట్స్ అయితే ఇంకా కంప్లీట్గా ఉడకాలి. పులుసుగా ఉంది, చూపిస్తున్నాను చూడండి. పులుసు కానీ మామిడికాయ ముక్క కూడా సగం ఉడికింది, సగం ఉడకలేదు. అందుకని దీన్ని ఒక 10-15 మినిట్స్ అయితే పెట్టేస్తున్నాను. చేప ముక్కలు కదిలిచ్చేటప్పుడు జాగ్రత్తగా కదిలించండి, ఎందుకంటే ఇరిగిపోతాయి. ఈ మామూలుగా అయితే చేప ముక్కలు తీసుకునే గంటితో పెట్టుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇంకా కూడా నాకు ఫైనల్గా ఫినిషింగ్ రాలేదు. ఇప్పుడు అంతలోకి నేను కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర ఏంటంటే నీట్గా వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూసినా కదా, మనకి చేపలకి ముక్కలకి మొత్తంగా కంప్లీట్గా అయ్యింది. ఇది పులుసు పైన కూడా లేయర్లు ఎట్లా వచ్చిందో చూడండి, ఆ లేయర్గా వచ్చేసింది. దీని ఫైనల్గా మనకు ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడం అండి. చూడండి, ఈ కంప్లీట్గా వచ్చేసింది. ఈ లేయర్ అనేది కంప్లీట్గా వచ్చేసింది. ఈ లేయర్ వచ్చిందంటే మనకు కర్రీ ఫినిష్ అయినట్టు లెక్క. ఇది కొత్తిమీర వేసి నేను గార్నిష్ చేసేస్తున్నాను. ఇంకెలాంటి పౌడర్ ఎలాంటి చేపల ఫిష్ మసాలా అని వేస్తారు కదా, అవి అవసరం లేదు. ఎందుకంటే మనం మెంతులు జీలకర్ర ఫస్ట్ వేసేస్తాం కదా, అయ్యే సరిపోతాయి మనకి. ఇంకా ఈ కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్సలెంట్ అండి. కోనసీమ చేపల పులుసు అండి, ఆంధ్ర స్టైల్లో. ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.